రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆలియాలోని ఫేమస్ బేకరీ నిర్వాహకులు కుళ్ళిన పండ్లతో జ్యూస్ తయారు చేస్తున్నారు. కల్తీ జ్యూస్ తాగి పలువురు అస్వస్థతకు గురయ్యారు. యజమాని వైఖరిపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కస్టమర్లతో నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారు. బేకరీ నిర్వాహకంపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. అది తీయాలా ఒక 10-20 నిమిషం పడుతుంది. అందుకోసం కట్ చేసి ఫ్రిడ్జ్లో ఓకే నా ఇది న్యాచురల్ కదా, ఇది పెట్టేది న్యాచురల్ కదా, కెమికల్ అది ఓకే ఇది న్యాచురల్ లేవా అది కాదు. మన దగ్గర కట్ చేసి తమ్ముడు మీరు అర్థం చూసుకో. మీరు ఒకటి ఇది కాదా, ఇది అంటే తొందరగా ఇవ్వాలని ఎప్పుడు సార్ మీరు ఒకటే కాదు అది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు ఫోన్లో అందిస్తారు. రైట్ పుల్లారావు, ఇప్పటికే చూసుకుంటే హైదరాబాద్ లో పలు హోటళ్ల పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేయడం, వాటిని సీజ్ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు కొత్తగా నల్గొండ జిల్లాలో కూడా సేమ్ అదే వైఖరిలో కుళ్ళిన పండ్లతో జ్యూస్ ను తయారు చేస్తున్నారు. అసలు ఈ ఉదాంతం ఎలా వెలుగులోకి వచ్చింది, ఎలా తెలిసింది కస్టమర్స్ కంటే? జ్యూస్ చేసే దగ్గర ఎక్కడా కూడా పళ్ళను చూపించరు, లోపలే చేస్తూ ఉంటారు. సో ఇది ఎలా వెలుగులోకి వచ్చింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నల్గొండ జిల్లాలో మాత్రము ఈ యొక్క ఫ్రూట్ జ్యూస్ కానీ అదేవిధంగా ఓటర్స్ లో మాత్రం ఇటీవల కాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రము తరచుగా దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా చాలా మంది కూడా కొన్ని విషయాల్లో మాత్రము ఇంకా ఈ దాడులు జరుగుతున్నప్పటికీ కూడా చాలా అశ్రద్ధ చేస్తూ వాళ్ళని ఏమాత్రం కూడా బేఖాతరు చేసిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఇదే కోలకు వచ్చేస్తుంది హాలియాలో జరిగినటువంటి ఈ యొక్క ఫేమస్ బేకరీలో జరిగిన వ్యవహారము. ఫేమస్ బేకరీకి సంబంధించేసి దాంట్లో ఒక జ్యూస్ పాయింట్ కూడా ఏర్పాటు చేసిన ఈ యొక్క జ్యూస్ పాయింట్స్ లో ఇటీవల కాలంలో తరచుగా కూడా ఈ యొక్క పండ్ల రసాలు సేవించిన వాళ్ళు అనారోగ్యాల బారిపడిన పరిస్థితి అయితే తలెత్తుతూ వస్తుందని. దీనికి కారణం ఏంటంటే కొంతమంది వ్యక్తులు మాత్రము దీనిపై సందర్భం అయితే ఉంది. అయితే ఈ ఫ్రూట్ ఈ యొక్క బేకరీకి సంబంధించేసి ఫ్రూట్ చేసేటటువంటి వ్యక్తులు పూర్తిగా కుళ్ళిపోయినటువంటి పండ్లను ఉపయోగించేసి జ్యూస్ తయారు చేస్తున్నారు. సో ఈ విధంగా కుళ్ళిపోయిన పండ్లతో జ్యూస్ తయారు చేయడం వల్ల అది సేవించిన వాళ్ళు మాత్రము అనారోగ్యాల బారిన పరిస్థితుంది. సో ఇది మాత్రము వెంటనే దానిపై దిగా ఉంచినటువంటి కొంతమంది వ్యక్తులు మాత్రం దాన్ని పట్టుకోవడం జరిగింది. జరిగిన తర్వాత అదే బేకరీ నిర్వాహకులు కూడా ఇదే విషయానికి సంబంధించి ప్రశ్నించడం కూడా జరిగింది. ఎందుకు ఈ విధంగా కుళ్ళిపోయిన పండ్లతో జ్యూస్ తయారు చేస్తుంది, దీనివల్ల ఇతరుల ప్రాణంతో చెలగడం ఆటోమేటిక్ అని చెప్పి వాళ్ళ నిర్వాహకులు కూడా దానికి మాత్రము పెడచీన కూడా పెట్టడం జరిగింది. వాళ్ళపై కూడా ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళకు మాత్రము వాళ్ళకు తగ్గట్టుగా అంటే వాళ్ళకు వ్యతిరేకంగా కూడా వీళ్ళు చాలా రకాలుగా దూషించిన పర్వాలేదు తెలుస్తుంది. సో ఈ విషయాన్ని వెంటనే ఆ యొక్క ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఫుడ్ సేఫ్టీ అధికారులకు చేరవేగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా వెంటనే ఆ యొక్క ప్రదేశానికి చేరుకుంటున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ విధంగా పులిన పైన పండ్లను ఉపయోగించేసి జ్యూస్ తయారు చేస్తున్నటువంటి వ్యక్తుల పట్ల మాత్రం కఠినంగా వారు చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ పుల్లారావు, అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులకి ఇంకా మేము ఫిర్యాదు చేస్తామని చెప్తున్నారు నిర్వాహకులపై. అక్కడున్న ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వాళ్ళు ఇప్పటికైనా చేశారా, ఇంకా అధికారులకు ఫిర్యాదు చేయాల్సిందా? ఎప్పుడైతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందో ఈ విషయానికి సంబంధించి ముందుగా ఆ యొక్క బేకరీ యజమానులను మాత్రం ప్రశ్నించడం జరిగింది. ఎందుకు ఈ విధంగా కుళ్ళిపోయిన పనులు ఉపయోగించే జ్యూస్ తయారు చేస్తున్నారు అని చెప్పి మొదటగా మాట్లాడడం వెళ్ళడం జరిగింది. కాకపోతే ఫుడ్ ఆ యొక్క బేకరీ యజమానులు మాత్రం వీరి పట్ల దురుసుగా ప్రవర్తించారు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీరు ఎవరితో చెప్పుకోండి అనే వరకు అప్పుడు బాధితులు అనేవారు దానిపై కొద్దిగా చిన్న గొడవ లాంటిది కూడా జరగడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ విషయం బయటికి పొక్కిందో వెంటనే కొంతమంది వ్యక్తులు కలగ తీసుకొని నేను ఈ విషయానికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా సమాచారం అయితే అందించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా సమాచారం అందుకున్న తర్వాత ప్రజెంట్ గా మాత్రం ఆ యొక్క బేకరీ వద్దకు వస్తున్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. సో ఆ బేకరీ వద్దకు వస్తారు. అదేవిధంగా ఇదే విధంగా ఎవరైతే అంటే నిబంధనలకు విరుద్ధంగా ఈ విధంగా జ్యూస్ తయారు చేయడం కానీ ఇతర ప్రభావం చేసిన వ్యక్తులు మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రజెంట్ గా ఉన్నటువంటి సిస్టమ్ బట్టి చూస్తే మాత్రం ఈ బేకరీపై మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చేసేసి ఆ యొక్క బేకరీలో ఉన్నటువంటి జ్యూస్ తదితర పాయింట్స్ మొత్తం కూడా పరిశీలించేసి వాళ్ళు కుళ్ళిపోయినటువంటి ఫ్రూట్స్ తో జ్యూస్ తయారు చేసినట్లు మాత్రం వారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. ఓకే ఇది న్యాచురల్ కదా, ఇది పెట్టేది న్యాచురల్ కదా, కెమికల్ అది ఓకే ఇది న్యాచురల్ లేవా అది కాదు. మన దగ్గర కట్ చేసి తమ్ముడు మీరు అర్థం చూసుకో. మీరు ఒకటి ఇది కాదా, ఇది అంటే తొందరగా ఇవ్వాలని ఎప్పుడు సార్ మీరు ఒకటే కాదు అది తీయాలా ఒక 10-20 నిమిషం పడుతుంది. అందుకోసం కట్ చేసి ఫ్రిడ్జ్లో ఓకే ఇది న్యాచురల్ కదా, ఇది పెట్టేది న్యాచురల్ కదా, కెమికల్ అది ఓకే ఇది న్యాచురల్ లేవా
ఇప్పుడు పైసలు ఇచ్చినప్పుడు అది ఇప్పుడే కాదు నేను- మన కదా ఖర్చు చేసి తమ్ముడు మీరు అర్థం చూసుకో మీరు ఒకటి ఇది కాదా ఇదన్నా తొందరగా ఇవ్వాలని ఎప్పుడు సార్ మీరు ఒక్కటే కాదు అది తీయాలా ఒక 10-20 నిమిషం పట్టినాయి అందుకోసం ఖర్చు చేసి ఫ్రిడ్జ్లు నాకు ఇప్పటికి